వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం. దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రంగా కడుక్కోవాలా. అలాగే మనం ముగ్గు పిండి వేసేటప్పుడు ముగ్గుకు ముగ్గు పిండి వాడాలా లేదా బియ్యం పిండి వాడాలా? అష్టదళం పద్మ ముగ్గుపై పసుపు కుంకం వేయవచ్చా? పూలు వేసుకున్న తర్వాత చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోవాలా? ఇలా ఎన్నో సందేహాలతో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎలా వెలిగించాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం, పాటించవలసిన నియమాలు, కార్తీక పౌర్ణమి రోజు ఉండవలసిన ఉపవాసం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక పౌర్ణమిని హిందువులందరూ పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం మొత్తం చేసే పూజలకు ఎంతో పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ పౌర్ణమి రోజు చేస్తే దక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శివాలయంలో 365 ఒత్తులు వెలిగించాలి. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పాటించవలసిన నియమాలేంటి, ఏ సమయంలో 365 ఒత్తులు దీపం వెలిగించాలి, ఈ పౌర్ణమి రోజు ఎలా పూజిస్తే శివుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజు కార్తీక పూర్ణిమ వచ్చింది. పూర్ణిమ తిథి ఉదయం 6:31 ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలో పురాణాలలో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా నది స్నానం చేయాలి. ఈరోజు నది స్నానం చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఎందుకంటే ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ కలిసి పుణ్యనదుల్లో స్నానం చేసి శివునికి పూజలు చేస్తారు. ఈ రోజున నది స్నానం చేయటం కుదరకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేవారు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లు తలుచుకుంటూ జలే గంగే తైలే లక్ష్మి మాసే కార్తీక దామోదర హరిహర సంగమం కార్తీక మాసం అంటూ మీరు స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేయాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున పూజలు చేసేవారు కేవలం ఆవు నేతితో మాత్రమే దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయంలో కన్నా సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పూజ చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 ఒత్తులు వెలిగిస్తే ఖచ్చితంగా శివుని అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకోవచ్చు. 360 ఒత్తుల దీపారాధన చేయలేని వారు మీ ఇంట్లోనే ఉండే తులసి కోట వద్ద 365 ఒత్తులతో దీపారాధన చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు. శివాలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించేవారు ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించాలి. అయితే 365 ఒత్తులు వెలిగించే 1 గంట ముందు ఆ ఒత్తులను ఆవు నేతిలో నానబెట్టాలి. అయితే మీరు దీపం వెలిగించే ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకొని బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గుపై పసుపు, కుంకుమ, పూలు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపులో 2 నీళ్లు పోసుకొని చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. అయితే మీరు 365 ఒత్తుల దీపం వెలిగించే ముందు ఖచ్చితంగా పసుపు గణపతిని తయారు చేసుకొని అక్కడ పెట్టి పూజ చేయాలి. ముగ్గుపై ఒక తమలపాకు పెట్టి ఆ ఆకుపైన మీరు తయారు చేసుకున్న పసుపు గణపతి ప్రతిమను పెట్టుకోవాలి. గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతి ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి ముందుగా నానబెట్టిన 365 ఒత్తులు పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగేటప్పుడు ఓం నమ శివాయ అంటూ దీపం వెలిగించాలి. ఈ దీపానికి నైవేద్యంగా అరటి పండ్లు, ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించాలి.
తర్వాత చివరగా కర్పూర హారతి వెలిగించి గణపతికి హారతి ఇచ్చి 365 ఒత్తులు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకుంటూ కోరుకోవాలి. ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ శివుని అనుగ్రహం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. 365 ఒత్తులతో పాటు ఉసిరి దీపం కూడా వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు తులసి మాత భూమిపై తిరుగుతూ ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క ముందు తప్పకుండా నెయ్యి దీపం వెలిగించండి. అలాగే పౌర్ణమి రోజు తులసిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు రావి చెట్టును తాకిన, రావి చెట్టుకు నీళ్లు పోసిన మీరు చేసిన తెలిసి తెలియని పాపాలన్నీ తొలగిపోతాయని, అలాగే ఈ రోజున రావి చెట్టుకు పూజ చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథను వినటం వల్ల లేదా చదవటం వల్ల మీ కుటుంబం అంతా సుఖశాంతులతో నిండిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, గొప్ప స్థాయికి ఎదగాలి అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున 725 ఒత్తులతో తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఓం బృందావనాయ నమః అనే మంత్రాన్ని చదివితే ఖచ్చితంగా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ₹1 బిళ్ళకు పసుపు రాసి ఆ బిళ్ళను కొత్త ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి మీ బీరువాలో భద్రంగా పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో సంపద పెరిగి మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన గత జన్మలో చేసిన పాపాలు అలాగే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కనుక కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలుంటాయి. కార్తీక మాసంలో వ్రతాలు ఉపవాసాలు ఆచరించేవారు 3 పూటల భోజనం చేయకూడదు. కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. అలాగే పూజలు వ్రతాలు చేసేవారు బెడ్ పైన కూడా పడుకోకూడదు. మీరు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి దుస్తులు వేసుకోకూడదు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎర్రటి బట్టలు వేసుకుంటే మంగళ దోషం తొలగిపోతుంది. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు కామెంట్ చేయండి.